నంద్యాల జిల్లా ఆలగడ్డలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. గంగుల నానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తమిళనాడు తలనీలాల టెండర్ల వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలను సాయంత్రంలోగా నిరూపించకపోతే గంగుల నాని ఇంటి ముట్టడికి వస్తానని హెచ్చరించారు. అహోబిలంలో డిబేట్కు తాను సిద్ధమని సవాల్ చేశారు. ఆరోపణలు నిరూపిస్తే సీఎం సమక్షంలో రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. స్పష్టత లేకపోవడం వల్లే టెండర్లను అడ్డుకున్నామని, క్రిమినల్ కేసులున్న సీఏఓ పార్థసారథి ముందే తమిళనాడు సంస్థకు టెండర్ కట్టబెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. టెండర్లు వాయిదా పడ్డాక ఒప్పందం ఎలా జరుగుతుందో గంగుల నాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెట్టించడం చెప్పి పవన్ కళ్యాణ్ గారితో అదే విధంగా లోకేష్ గారితో నేను మాట్లాడుతున్నాను. ఏంది నువ్వు ఎంక్వైరీ పెట్టించేది నా మీద? నేనే వాళ్ళ ఎంట పడుతున్నాను ఎంక్వైరీ పెట్టించమని చెప్పి. నువ్వు నాకు నీతులు చెప్తావా? గంగుల బ్రిజేందర్ నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. ఎవరైతే రాజకీయం కోసము ఎస్వి వాళ్ళు గడప తొక్కినారో, ఎవరైతే భూమా వాళ్ళు గడప తొక్కినారో, ఎవరైతే ఇరగల వాళ్ళు గడప తొక్కినారో, గడప తొక్కి వాడుకొని ఎవడైతే ఇరగలోకి వెండిపోటు పడుచున్నావో నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. నేను సవాల్ చేస్తున్నా, నువ్వు ఎట్లా సవాల్ స్వీకరించావు? నీ పార్టీకే ఆ బుద్ధి లేదు. నేను ఈరోజు సాయంత్రం వరకు నీకు అవకాశం ఇస్తున్నా, ఈరోజు సాయంత్రం వరకు నీకు టైం ఇస్తున్నా. కంపల్సరీగా నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈరోజు అహోబిలం పోదాం, డిబేట్ లో కూర్చుందాం. నువ్వా నేనా? నేను చేసే అవినీతి నువ్వు బయట పెట్టు, నువ్వు చేసే అవినీతి నేను బయట పెడతా. ప్రజలు ఎవరికి నమ్మి ఓట్లేస్తారో చూద్దాం. ఒక మీడియా ఛానల్ నువ్వే ఎన్నుకో, ఒక మీడియా ఛానల్ నువ్వే ఎన్నుకో. వాళ్ళ ముందర డిబేట్ కూర్చుందాం, ప్రజలందరి ముందర. ప్రజలు నిన్ను నమ్ముతారో నన్ను నమ్ముతారో ఓటింగ్ పెడతాం. నేను కానీ ఓడిపోయినాను అనుకో, రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, కాళ్ళకు నమస్కారం పెట్టి నా రాజీనామా ఆయన కాళ్ళకాడ పెట్టి మళ్ళీ ఆలగడ్డలు అడుగు పెట్టకుండా నేను ఎన్నికి తిరిగిపోతా. అదే నువ్వు ఓడిపోతే లక్షల మంది నరసింహస్వామి భక్తులకి నువ్వు క్షమాపణ చెప్తావా? నువ్వు రెడీయా? నీతుల గురించి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు, అవినీతి గురించి, అక్రమాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అరాచకాలు నువ్వు నిరూపించాలా లేక నువ్వు క్షమాపణ చెప్పాలా? నోడుందని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ నువ్వు పోయి హైదరాబాద్ లో కూర్చొని ఉంటానంటే కుదరదు. నువ్వు చెప్పిన దానికి జవాబుదారి చెప్పు, లేకపోతే నేను ఆలగడ్డ కూడా రానియమా అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాము. అహోబిలంలో చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆలగడ్డలో రాజకీయాల సెగలు రేగుతున్నాయి. గంగుల నానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తమిళనాడు తలనీలాల టెండర్ల వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలను సాయంత్రంలోగా నిరూపించకపోతే గంగుల నాని ఇంటి ముట్టడికి వస్తానని హెచ్చరించారు. అహోబిలంలో డిబేట్కు తాను సిద్ధమని సవాల్ చేశారు. ఆరోపణలు నిరూపిస్తే సీఎం సమక్షంలో రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. స్పష్టత లేకపోవడం వల్లే టెండర్లను అడ్డుకున్నామని, క్రిమినల్ కేసులున్న సీఏఓ పార్థసారథి ముందే తమిళనాడు సంస్థకు టెండర్ కట్టబెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. టెండర్లు వాయిదా పడ్డాక ఒప్పందం ఎలా జరిగిందో గంగుల నాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. రావణి, ప్రధానంగా నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో ఈ యొక్క అహోబిలం సంబంధించిన క్షేత్రంలో ఈ యొక్క రాజకీయ శాఖలు అయితే రేగుతున్నాయని అనుకోవచ్చు. ప్రధానంగా మొన్న ఈ అర్ధరాత్రి అంటే మన అహోబిల క్షేత్రానికి సంబంధించిన భక్తులు సమర్పించిన తలనీలకు సంబంధించి మొన్న రాత్రి అంటే ఒక దుమారం రేగడంతో దగ్గరుండి సిఇఓ పార్థసారథి ఒక వాహనంలో మూటలు కట్టి తరలిస్తున్న సమయంలో అక్కడున్న స్థానికులు ఆ యొక్క తలనీనాలను అయితే పట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ తలనీనాలు ఎక్కడ తరలిస్తున్నారు అని అంటే నిలవరించి ఆ ప్రయత్నంలో వాగ్వివాదం జరగడము, ఉద్రిక్తత జరగడంతో అక్కడ భూమికి సంబంధించిన వర్గీయులు కూడా అక్కడ అడ్డుకోవడము, తర్వాత ఈ సంబంధించిన ఈ యొక్క ఈ తల వెంట్రుకలకు సంబంధించి ఎక్కడ తరలిస్తున్నారని ఈ కోణంలో దర్యాప్తు చేయడంతో పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అయితే నంద్యాల ఎస్పీ సునీల్ శరణ్ సంబంధించి ఈ సమాచారంతో పోలీసులు అయితే సద్దుమరిగించారు. ముఖ్యంగా గంగుల బ్రిజేందర్ రెడ్డి అంటే వైసీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బ్రిజేందర్ రెడ్డి అయితే 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి
దగ్గర ఉండి ఈ యొక్క అఖిలప్రియ సంబంధించిన వర్గీయులు ఈ యొక్క టెండర్లదారులను ప్రలోభ పెడుతున్నారు, బెదిరింపులకు లోను చేసి ఈ యొక్క టెండర్లను ఆ, జరిగించకుండా సులాభం కోసం చూస్తున్నారనేసి 2 సార్లు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి వివరించారనేసి ఇక్కడ ఆలయగడ్డ నియోజకవర్గ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ ఆరోపించిన పరిస్థితి ఉంది. ఈ రోజు అయితే ముఖ్యంగా ఈ గంగుల నానికి సంబంధించి భూమా అఖిలప్రియ ఓపెన్ ఛాలెంజ్ అయితే విసిరారు. తమిళనాడు సంబంధించిన ఈ వారు తలనీలాలను టెండర్ల రూపంలో, అంటే ఇక్కడ వైసీపీ కావచ్చు, అలాగే టీడీపీ కావచ్చు, జనసేన కానీ ఏదైనా పార్టీలకు అతీతంగా అయితే ఈ టెండర్లో అవకతవకలు జరిగాయి. ఈ తలనీల టెండర్లను రద్దు చేయాలనేసి దుమారం రేగడంతో ఆ విషయము శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని నంద్యాల ఎస్పీ సునీల్ శరణ్కి విన్నవించుకోవడంతో ఈ యొక్క టెండర్లను అయితే క్యాన్సిల్ చేస్తున్నట్టు ఈ యొక్క ఆలయ ట్రస్ట్ సంబంధించిన సిఇఓ అతను ప్రాతసారథులు అయితే ఈ యొక్క కాగితాన్ని అయితే అందరికి చూపించి రిలీజ్ చేశారు. అయితే ఈ టెండర్లు మాత్రము లోగుట్టుగా జరగడము, తర్వాత తమిళనాడు సంబంధించిన వారికి ఈ యొక్క తలనీలకు సంబంధించిన టెండర్లు దక్కడం వంటివి వేగంగా జరిగిపోవడంతో ఒక్కసారిగా ఈ యొక్క పరిస్థితి అయితే ఉధృతంగా మారింది. ప్రధానంగా అఖిలప్రియ ఒకటే ఆరోపిస్తుంది, అతను సిఇఓ సంబంధించిన పార్థసారథి రాంచీలో అతనిపై కోర్టు అబ్స్కాండ్ కేసు, పలు ఆరోపణలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఈ యొక్క అంటే వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా సంబంధించిన కేసులు అతనిపై నమోదయ్యాయి. అయితే ఈ యొక్క నమోదైన క్యాండిడేట్ ని సిఇఓగా ఎలా పెడతారు? ఇక్కడ క్షేత్రం సంబంధించి ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రము, దీనికి సంబంధించిన అన్ని వ్యవహారాలకు సంబంధించి ఇతను తన ఒంటెద్దుడు పోకడతో పోతూ అన్యాయానికి అక్రమాలకు పాల్పడడం ద్వారా నిధుల దుర్వినియోగం కాకుండా భక్తులకు అలాగే ఈ యొక్క పూజలకు చాలా విఘాతం కలుగుతుందని ప్రధాన ఆరోపణలతో ఉండగా, ఇటువంటి వారిని అంటే గంగుల బిజేందర్ రెడ్డి అయితే ఇక్కడ వారిని అంటే ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సంబంధించి అయితే మేము సీరియస్ అవుతున్నాము, మేమైతే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. గంగుల నాని ఇంటి ముట్టడికి అయితే మేము ఖచ్చితంగా వెళ్తామని వచ్చేసి హెచ్చరించారు. అంతేకాకుండా బహిరంగంగానే ఈ యొక్క అహోబిలంలో సంబంధించి డిబేట్కి అయితే నేను సిద్ధమని కూడా పెద్ద ఎత్తున సవాల్ విసిరారు. అంతేకాకుండా ఈ యొక్క ఆరోపణలు మాత్రం మీరు కానీ నేనే ఇక్కడ అన్ని ఆపుకుంటున్నాను, నేనే టెండర్లు వేసుకుంటాను, నాకు ఆరోపణలు కానీ మీరు అయితే దీన్ని నిరూపిస్తే మాత్రం రాజకీయ సన్యాసం చేసి రాజీనామా చేస్తాను, రాజకీయాల నుంచి కూడా నేను తప్పుకుంటానని స్పష్టమైన ఒక అంటే హెచ్చరిక అయితే జారీ చేశారు. ఈ క్రిమినల్ కేసులున్న వారిని ఎలా మీరు ఎంకరేజ్ చేస్తారు? ఈ తమిళనాడు సంస్థ టెండర్లు ఎలా కట్టబెడతారు అనే ఆరోపణలతో పెద్ద ఎత్తున ఇక్కడ దుమారం రేగుతుంది. దీనికి సంబంధించి గంగుల బిజేందర్ రెడ్డి నాని మాత్రము ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలనేసి ఇక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి. ఏదైతేనేమి ఈ యొక్క తల నీలాలకు సంబంధించి కావచ్చు, అదే కాకుండా అహోబిల క్షేత్రం సంబంధించి పరిపాలన విభాగం కావచ్చు, ఇప్పుడు రాజకీయ సెగ తగిలి ఈ యొక్క పరిస్థితి అంతా కూడా ఉద్రిక్తతగా జరిగింది. అన్ని దేవాలయాలు అయితే ఏపీ దేవాలయాల్లో అన్ని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పూజా కాంకేర్యాలు కావచ్చు, పరిపాలన విభాగం కావచ్చు, ఒక కార్యనిర్వాహక భవనం అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఒక కార్యనిర్వహణాధికారి, ఒక ఈవో ఉంటాడు. కానీ ఒక మంత్రాలయం కావచ్చు, ఒక శ్రీశైల ఈ అహోబిల క్షేత్రం కావచ్చు, కేవలం ఈ మఠాలకు సంబంధించి వాళ్ళ సంబంధించిన ట్రస్ట్ సభ్యులు మాత్రమే దీన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఈ కోణంలో దేవస్థానం సంబంధించి ఏపీ గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి యజమాయిషి లేకపోవడము, అలాగే అంటే ఉనికి లేకపోవడంతోనే వాళ్ళు చెలరేగిపోతున్నారు. భక్తులకు పూజలు కావచ్చు, దానికి సంబంధించిన పరిపాలన విభాగం కావచ్చు అస్తవ్యస్తం అవుతుంది. దీన్ని నిలువరించే పరిస్థితి ఉందని మేము హెచ్చరించాము. అయితే వారు ఈ యొక్క మఠాన్ని విషయాల్లో కోర్టుకు వెళ్ళి వాళ్ళ కోర్టు ఆర్డర్ ద్వారా ఇప్పుడు ఈ యొక్క అహోబిల క్షేత్రం సంబంధించిన విషయాలను అయితే పరిపాలన చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అయితే వీళ్ళు ఒకటే ఆరోపిస్తున్నారు, ఆ యొక్క సిఇఓని అయితే వెంటనే బర్తరఫ్ చేయాలి, అంతేకాకుండా కొత్త పాలక వర్గాన్ని అయితే ఎన్నుకోవాలి, మనకి ఈ యొక్క విషయంలోనూ కొంత పాత్ర ఉండాలనే ఉద్దేశంతో అఖిలప్రియ అయితే గట్టిగా హెచ్చరిక చేస్తుంది. ఏదేమైనప్పటికీ
నాపై వచ్చిన ఆరోపణలను మీరు కానీ నిరూపిస్తే దేనికైనా సిద్ధము, రాజకీయ సన్యాసానికి సిద్ధము, మరి ఓపెన్ ఛాలెంజ్ విసురుతాన్ని మాత్రము అఖిల చెప్పిన పరిస్థితి అయితే ఉంది శ్రావణి. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.